ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7 అయింది మామ. ఇప్పుడైతే మళ్ళీ మనం కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నాం. బండ్లు అయితే మిర్చి ఉంది, మిగిలింది ఒక 50 కేజీలు మిర్చి ఉంటది. అలాగే ఒక 30-40 కేజీలు అయితే దొండకాయ అయితే ఉంటది. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మనం అయితే మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం మామ. మన వ్యాపారం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది మామ. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువే ఉంది. అయినా కానీ మన వ్యాపారం కూడా ఎక్కడ తగ్గట్లేదు. అందులోకి మన సబ్స్క్రైబర్లు కొంత మన వ్యాపారానికి ప్లస్ అవుతూ ఉంది కదా, అందుకని చెప్పి మన వ్యాపారం కూడా చాలా టాప్ లో అయితే జరుగుతూ ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే, మీరు జర్నీ ఎక్కువైపోతుంది అంటే వీడియోలో ఈ రోడ్లు చూపిస్తూ మాట్లాడటమే ఎక్కువైపోతుంది, కాబట్టి ఇది తగ్గించి వ్యాపారం జరిగేటప్పుడు వీడియోలు అయితే తీసి పెట్టండి, అప్పుడైతే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అయితే చెప్తున్నారు. అందుకని చెప్పి నేను కూడా ఈ రోడ్ ఎపిసోడ్ అయితే కొంచెం తగ్గించేస్తాను మామ. ఆల్రెడీ నేను చాలా తక్కువ పెట్టాను, ఈ రోజు అయితే మొత్తం అయితే కట్ చేసేస్తున్నాను. మన ఛానల్లో ప్రతి వీడియో వ్యూస్ కూడా ఒక 50,000 తక్కువ అయితే అసలు రావు, కానీ లైక్స్ అయితే మాత్రం కనీసం 3,000 కూడా రావట్లేదు. లైక్ చేయండి మామ. ఈ రోజు ఈ వీడియోకి అయితే కనీసం ఒక 5,000 లైక్లైనా రావాలి. ఎందుకంటే కనీసం 50,000 మంది చూస్తున్నారంటే ఒక 5,000 లైక్లైనా రాకపోతే ఎలా చెప్పండి. ఈ లైక్స్ అనేది ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం ట్రెండింగ్ లోకి వెళ్తూ ఉంటుంది, మరి కొంతమందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటుంది, కాబట్టి మనకైతే కొంచెం రీచ్ పెరుగుతుంది. మీరైతే లైక్ చేయండి మామ. ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ మార్కెట్లోకి అయితే వచ్చేసాం. ఈ టమాటా అయితే తగ్గుతుంది పెరుగుతుంది మామ. ఇదైతే టమాటా చాలా బాగుంది. ట్రే వచ్చి 500 అంట. మనం వేసుకుంటే కొంచెం ఏదైనా తగ్గుతుంది, కానీ నేనైతే మాట్లాడలేదు. ఎందుకంటే ఈ టమాటా జోలికి అయితే నేను అసలు పోను, మీకు తెలుసు కదా. అంటే వేసే టైంలో వేస్తాను, కానీ ఇప్పుడైతే బయట బళ్ళు బాగా ఎక్కువైపోయినాయి, అందుకని చెప్పి అయితే వేయలేదు. ఈ బెండకాయ దగ్గరికి అయితే వచ్చాను. తర్వాత నెక్స్ట్ టైం బెండకాయ దగ్గరికి వచ్చాను. ఈ బెండకాయ అయితే ఈసారి మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అందుకని చెప్పి బెండకాయ తీసుకుందామని మాట్లాడాను, కానీ మార్కెట్లో ఇవాళ చాలా ఖాళీగా ఉంది మామ. అందులోకి సరికి ఏం పెద్ద రావట్లేదు. అంటే ఈ బెండకాయ అయితే కొంచెం మార్కెట్లో ఎక్కువే ఉంది, కానీ ఎక్కడ కూడా పెద్ద క్వాలిటీకి అయితే కనపట్లేదు. బెండకాయ అంతా కూడా కొంచెం అటు ఇటు సరికి అయితే ఉంది. నేను కొనేది కూడా కొంచెం అటు ఇటు సరికే, కాబట్టి ఏంటంటే నేను జనాన్ని ఏరుకొనిస్తాను కాబట్టి కొంచెం అటు ఇటు సరికైనా కూడా పర్లేదు. వాళ్ళకి నచ్చితే కొంటారో లేకపోతే లేదు. అందులోకి వాళ్ళకి నచ్చిన కాయలు ఏరుకుంటూ ఉంటారు కదా, అందుకని చెప్పి నేను కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సరికైతే కొని బండి మీద అయితే వేసి అయితే అమ్ముతాను. ఈ సొరకాయ కూడా 350 రూపాయలు అయితే ఉంది కవర్. ఈ కాకరకాయ అయితే కవర్ వచ్చి 450 రూపాయలు అయితే ఉంది లోకల్ కాయ. మనం ఆల్రెడీ వేసాం కదా 20 కవర్లు, అవే కాకరకాయ. ఈ బెండకాయ అయితే మాత్రం తీసుకున్నాను మామ. 2 మూటలు అయితే తీసుకున్నాను. మామూలుగా మనం బెండకాయ వేసామంటే కనీసం 5 మూటలని తీసుకుంటాం, 350 కిలోలు అయితే వేస్తాం. కానీ ఈసారి అయితే చాలా తక్కువ అయితే వేసాం, 2 మూటలు వేసాం. ఎందుకంటే బండి అయితే మన పాయింట్లు అయితే పెట్టట్లేదు. బిల్లు వచ్చి 28-20 అయితే అయింది మా హమాలిత అయితే 2,860 రూపాయలు అయితే హమాలిత అయింది. అంటే ఇంకో 40 రూపాయలు తక్కువ 2,900 అయితే అయింది. మనం వెంటనే మార్కెట్ నుండి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మనం ఇంటి దగ్గర బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోతుంది. అసలు ఇవాళ అయితే యాక్చువల్గా మార్కెట్కి అయితే వెళ్ళకూడదు అనుకున్నాం మేము, కానీ సరే అని చెప్పి తప్పదు. ఇంకా అందులో బండిలో ఆల్రెడీ ఒక 60-70 కేజీలు మిర్చి ఉంది, ఒక 30-40 కేజీలు అయితే దొండకాయ ఉంది. మనం ఈ రోజు మార్కెట్కి వెళ్ళకపోతే అవి అయితే పాడైపోతాయి. అందుకని చెప్పి వాటి కోసం అయితే మనం మార్కెట్కి అయితే వచ్చి ఈ 2 బస్తాల మిర్చి అయితే కొన్నాం. అసలు మనం ఎందుకు ఈ రోజు 2 బస్తాల మిర్చి కొన్నాం, ఇది అమ్మ మిర్చి అంటున్నానంటే బెండకాయ, 2 బస్తాల బెండకాయ అయితే కొన్నాం. అసలు ఈ 2 బస్తాల బెండకాయ ఎందుకు కొన్నాం, ఎందుకు అమ్ముతున్నాం అనేది అయితే మీకు చెప్తాను. ఎందుకు కొన్నాం అంటే చాలా తక్కువ సరుకు కొన్నాం ఈ రోజు అయితే. మనం మామూలుగా 350 కిలోలు కొంటూ ఉంటాం కదా బెండకాయ అయితే, కానీ ఈ రోజు అయితే 140 కిలోలే కొన్నాం. ఏంటో కానీ మాట అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది మామ. ఈ రోజు నా దృష్టి అంతా కూడా వ్యాపారం మీద అయితే అసలు లేదు మామ, ఎందుకంటే ప్లేస్ అయితే మార్చాల్సి వచ్చింది కదా. అందులోకి మన పాయింట్లో కూడా మొత్తం అంతా గొడవ కింద అయితే ఉంటుంది. అందుకని చెప్పి తెచ్చి అయితే ఈ రోజు అయితే బండి మా నర్సరీ దగ్గర అయితే పెట్టాం. ఈ నర్సరీ దగ్గర ఏంటంటే వ్యాపారం బాగానే ఉంటుంది, కాకపోతే అసలు మనం చాలా రోజుల తర్వాత పెడుతున్నాం కదా, అందులోకి ఇక్కడ వ్యాపారం కొంచెం ఎక్కువ ఎందుకు తగ్గుతుందంటే, ఫస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది వ్యాపారం. ఆ రోడ్డు మీద వ్యాపారం కంటే కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ అయ్యేది, కానీ ఇప్పుడైతే అవ్వట్లేదు. ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అంటే, అక్కడ మన కట్ట మీద బళ్ళు ఉన్నాయి కదా, మాక్సిమం ఇటు నుంచి వెళ్ళే జనం అందరూ కూడా అటు నుంచే వస్తారు, కాబట్టి ఆ కట్ట మీద బళ్ళ దగ్గర వ్యాపారం అయితే అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది అయితే సరుకు కొనేస్తారు, కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వ్యాపారం అయితే అవుతుంది. మనం బండి అయితే సర్దేసుకున్నాం. ఈ లోపు అనాథాశ్రమానికంట బెండకాయకి అయితే వచ్చారు ఆయన. మనం అయితే 40 రూపాయలకి అమ్ముతున్నాం, ఆయన అయితే 40 రూపాయలు కాదు 100కు 3 కిలోలు చేసి అయితే ఇమ్మన్నాడు. సరే అని చెప్పి మనం అయితే 12 కిలోలు అయితే ఇచ్చాం. 12 కిలోలు అయితే పట్టుకెళ్ళారు. ఈ 40 కేజీ అయితే పలకైతే రాసేసాను మామ. ఈ కళాఖండాన్ని చెక్కడానికి అయితే నాకు ఒక 20 నిమిషాలు టైం అయితే పట్టింది. అంటే అది అందంగా కనపడాలి కదా రోడ్డు మీద, అందుకని చెప్పి అయితే పెట్టాం. వ్యాపారం అయితే మాత్రం అసలు చాలా బాగా అయితే జరిగింది. ఎలా అంటే అసలు నాన్ స్టాప్ వ్యాపారం అయితే జరిగింది. నాన్ స్టాప్ అంటే అలా మరీ మీద పడిపోయేలా కాదు, కానీ కస్టమర్లు అయితే అలా వస్తానే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది వచ్చేసారు మామ ఇక్కడికి. అంటే ఈ రోడ్లో తిరిగే సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అంటే అట్టే ఎక్కువ ఉన్నారు అనుకున్నాను, కానీ ఇటు కూడా చాలా ఎక్కువ మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక్కడ కూడా ఫుల్ సబ్స్క్రైబర్లు. వ్యాపారం కూడా చాలా బాగా అయితే జరుగుతుంది. అంటే ఇంకా ఆ బెండకాయ కూడా కొంచెం అటు ఇటు బెండకాయ అంటే ఎలా చెప్పాలంటే మీకు 50-50 ఉంటుంది. అంటే మరీ ముదరకాయలు అయితే లేవు,
కానీ కాయ అయితే మాత్రం బాగా మెత్తబడిపోయింది మామ. అందులోకి అది ఫ్రెష్గా లుక్ అయితే కనపడట్లేదు. మామూలుగా బెండకాయ ఫ్రెష్గా లుక్ ఉంటే కొంచెం అటు ఇటు ముదరకాయ అయినా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఇది కొంచెం లేతకాయ, కానీ లుక్ అయితే మాత్రం కొంచెం డల్గా అయితే ఉంది. అందుకని చెప్పి కొంతమంది కిలోకి వచ్చి అరకిలో అయితే పట్టుకెళ్తున్నారు. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లే మామ. కారాపు మరి నా దగ్గరికి అయితే వచ్చారు. కొంతమంది ఏంటంటే నన్ను కలవడానికి వచ్చి మన దగ్గర సరుకు అయితే కొంటూ ఉంటారు. మన సబ్స్క్రైబర్లే వీళ్ళు కూడా 2 కేజీ అయితే తీసుకున్నారు. మిర్చి కేజీ, బెండకాయ కేజీ, దొండకాయ కేజీ అయితే తీసుకున్నారు మన దగ్గర. ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు మన బండి దగ్గరికి. మా నాన్న అయితే అలా నాన్ స్టాప్గా వేస్తానే ఉన్నాడు కస్టమర్లకి అందరికీ కూడా. నేను లాస్ట్లో ప్రాఫిట్లు చెప్పేటప్పుడు కొంచెం ఈ మధ్య కొంచెం ఎక్కువగా మిగులుతుంది. దానివల్ల మొత్తం అంతా చెప్పడం ఎందుకని చెప్పి శాలరీస్ అయితే కట్ చేసి చెప్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారంటే శాలరీస్ కట్ చేసేస్తుంటే ఇన్కమ్ ఏం కనపడలేదని చెప్పి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే శాలరీస్ తీసినా తీయకపోయినా మిగిలిందంతా కూడా మనకే. అక్కడ ఓన్లీ కవర్లకి, టీలకి, టిఫిన్లకి, ఆటోకి తీసేగా మిగిలిందంతా కూడా మనదే. ఆటో కూడా 500 ఎందుకని చెప్పి అయితే అడుగుతున్నారు మీరు. ఆటోకి 500 ఎందుకంటే డైలీ 150 to 200 అయితే డీజిల్ అవుతుంది దానికి. నేను 2 రోజులకు ఒకసారి కొట్టిస్తాను, 360, 400 అయితే కొట్టిస్తాను. కాబట్టి దానికైతే రోజుకి 150 నుంచి 200 రూపాయలు డీజిల్ అయితే అవుతుంది. అలాగే దానికి ఇంకా ఈఎంఐలు ఉన్నాయి, అదొక 350 రూపాయలు అవుతుంది. అది కాకుండా ఇంకా మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి 500 అయితే ఆటోకి సరిపోదు. కానీ నేనైతే ఎలాగ మిగిలిన దాంట్లో మందే కాబట్టి ఆటోకి అయితే 500 అయితే తీస్తాను. ఈ శాలరీ కాన్సెప్ట్ అయితే తీసేస్తాను మామ, ఎందుకంటే చాలా మందికి అది నచ్చట్లేదు. అందరికీ ఒకటే అమౌంట్ కొంచెం ఎక్కువగా చెప్తేనే ఇష్టపడుతున్నారు. కానీ నేనేమనుకుంటున్నానంటే అంత అమౌంట్ చెప్తే చూసేవాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు చిన్న జాబులు చేసేవాళ్ళు 20,000కి 30,000కి జాబులు చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వీడియోలు చూసేసరికి ఒక్కసారిగా బుర్ర అయితే పని చేయక వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కనీసం అవగాహన ఆలోచన లేకుండా అయితే వ్యాపారాలు అయితే దిగిపోతారని నా భయం. మళ్ళీ వాళ్ళు అనవసరంగా ఈ ఆటోకి ఇన్వెస్ట్ చేసేసి వ్యాపారం పూర్తిగా తెలియకుండా దిగిపోయి తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడిపోతూ ఉంటారు. ఈ వ్యాపారంలో చాలా అనుభవం కావాలి. అనుభవం అంటే సరుకు కొనడం తెలియాలి, అలాగే అమ్మే విధానం కూడా తెలిసి ఉండాలి. అవేమీ తెలియకుండా వ్యాపారంలో దిగామంటే మాత్రం గట్టిగా లాస్ వచ్చేస్తుంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఈ వ్యాపారం మీద కనీసం కొంచెమైనా అవగాహన ఉండాలి, అలాగే చాలా ఓపిక అయితే ఉండాలి. అవి రెండు లేకుండా మీరు వ్యాపారంలో దిగారంటే ఎటు కాకుండా అయితే అయిపోతారు మామ. మీరు ఇలా నెగిటివ్గా చెప్పి మిమ్మల్ని అందరినీ భయపెట్టాలని కాదు మామ. ఎందుకంటే నేను లైవ్లో ఒక ఇద్దరిని అయితే చూశాను, వాళ్ళకైతే కనీసం సరుకు కొనడం తెలియదు, అలాగే కనీసం కొంచెం కూడా అవగాహన అయితే లేదు వ్యాపారం మీద. ఇప్పుడైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాళ్ళని నోడితే వాళ్ళే అంటున్నారు, అనవసరంగా కొన్నామన్నా అసలు ఎందుకు వచ్చాము వ్యాపారంలోకి మాకేం అర్థం కావట్లేదు, నువ్వు చెప్పినట్టుగా మాకేం మిగలట్లేదు అన్న అని చెప్పి అయితే అడుగుతున్నాను నన్ను. ఇలా ఉందా మా పరిస్థితి. ఏది చేసినా కొంచెం ఆలోచించి అయితే చేయండి, అంతేగాని మీరు అనవసరంగా పెట్టుబడులు అయితే పెట్టేసి మళ్ళీ మీరు ఇబ్బందులు అయితే పడిపోద్దు. ఆల్రెడీ ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే ఏదో ఒకటి చేసినా పర్లేదు, కానీ ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తూ ఏదో చేసే వాళ్ళు అయితే అది మానేసి ఇలాంటి వాటిలోకి అయితే రాకండి మామ, చాలా ఇబ్బంది అయితే పడిపోతారు మీరైతే. నేనైతే మధ్యలో ఇంటికి వెళ్ళి వచ్చాను, తర్వాత మళ్ళీ సాయంత్రం 6 అయింది నేను వచ్చేసరికి మా నాన్న అయితే మాత్రం ఆల్మోస్ట్ సరుకు అంతా అమ్మేసాడు మామ, ఏమీ లేదు. ఆల్రెడీ నేను మధ్యాహ్నం 4 వెళ్ళేసరికి అప్పటికే సరుకు చాలా వరకు అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ వీళ్ళకి కూడా 35 రూపాయలు చేసి అయితే మనం బెండకాయ అయితే వేసాం, ఒక 12 కిలోలు. వీళ్ళకి కూడా మళ్ళీ 12 కిలోలు వేసాం. బెండకాయ అయితే బయట ఎక్కడ అమ్మట్లేదు, ఒకవేళ అమ్మినా కూడా ఇవాళ కేజీ అయితే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంది. మనకి ఏంటంటే ఏదో దొరికింది కొంచెం అటు ఇటు బెండకాయ 20 రూపాయలకి అయితే కొన్నాం మనం కేజీ, అది తెచ్చి మనం ఇక్కడ 40 రూపాయలకి అయితే అమ్ముతున్నాం. దాంట్లో కొంచెం వేస్టేజ్ వస్తుంది అనుకో, బెండకాయలు కొంచెం ఎక్కువ వేస్టేజ్ అయితే వస్తుంటుంది మనకి. ఈ దొండకాయ కాకరకాయలా కాదు, కొంచెం వేస్టేజ్ అయితే వస్తుంది, కాబట్టి 40 రూపాయలు అయితే పెట్టి అమ్ముతున్నాం. బయట ఎక్కడ బెండకాయ అమ్మట్లేదు, అమ్మినా కూడా కిలో ఎంత లేదని 80 రూపాయలు పైన అమ్ముతున్నారు. అందుకని చెప్పి మన దగ్గర అయితే బెండకాయ కోసం అయితే ఎగబడ్డారు. అలాగే 2 కేజీలు 3 కేజీలు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు మామ. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఆ బెండకాయ ఏది ఉంటుంది అని చెప్పి కవర్లోకి ఎత్తుకుని అయితే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మిర్చి అయితే ఇంకా మిగిలిపోయింది, ఇంకా కొంచెం మిర్చి అయితే ఉంటుంది. వ్యాపారం అయితే మాత్రం అలా ఏదో జరుగుతుంది, ఆ మిర్చిని కూడా వదలట్లేదు, జనం అయితే కొంటున్నారు. దొండకాయ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఖాళీ అయిపోవడం కాదు మొత్తం అయిపోయింది దొండకాయ అయితే. మిర్చి అయితే మాత్రం ఇంకొంచెం అయితే ఉంది. ఇంకా ఆ బెండకాయ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది మామ, అదిగో పక్కన అయితే లేదు, మొత్తం క్లోజ్ చేసిందని. ఈ మిర్చి వచ్చి ఒక 8 నుంచి 10 కిలోలు అయితే మిర్చి మిగిలింది. ఈ మిర్చి ఇది కూడా వెళ్ళిపోను, కానీ పక్కన కాంబినేషన్ లేదు, అలాగే బండి మీద సరుకు కనపడకపోతే వెళ్ళదు. వ్యాపారం అయితే క్లోజ్ చేస్తాం, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మామ. ఈ రోజు ఎంత మిగిలింది ఎంత పోయింది అయితే చెప్తాను మీకు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి మామ. క్యాష్ అయితే 37.60 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 3,115 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. క్యాష్ అయితే 37.60 అయితే క్యాష్ వచ్చింది. ఫోన్పేలో అయితే 31,100 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం 6,860 రూపాయలు అయితే అమ్మకం. దాంట్లో 2,900 అయితే సరుకు, 100 రూపాయలు టిఫిన్లు, 100 రూపాయలు కవర్లు, ఒక 500 అయితే ఆటోకి. ఇవన్నీ తీసేగా మనకైతే
రూపాయలు అయితే మిగిలింది మామ. ఈ రోజు అయితే మీకు జీతాలు తీయట్లేదు, ఎందుకంటే మీరు ఇలాగే కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పి నేనైతే జీతాల కాన్సెప్ట్ అయితే ఇంకా తీయలేదు. ఈ రోజు 3200 రావడానికి కారణం ఏంటంటే నిన్న మిర్చి ఉంది, దొండకాయ ఉంది కాబట్టి అవన్నీ ఈ రోజు ప్లస్. అది కాకుండా బెండకాయ కూడా ఈ రోజు పెద్దగా వేస్టేజ్ అయితే లేదు, బాగానే సేల్ అయిపోయింది. అందుకని చెప్పి 3200 అయితే మిగిలింది మనకి. ఇది మామ ఈ రోజు వీడియో అయితే. నిజంగా నాకు ఈ రోజు వీడియో మీద అయితే పెద్ద మూడ్ అయితే లేదు, అందుకని చెప్పి వాయిస్ ఎడిటింగ్ కూడా సరిగ్గా అయితే చేయలేదు. ఎందుకంటే మన బండి అయితే మాత్రం అక్కడైతే పెట్టొద్దు అంటున్నారు మామ, మనల్ని కదా అందరినీ పెట్టొద్దు అంటున్నారు. కాకపోతే నేనే కొంచెం సైడ్ అయిపోయాను. వాళ్ళు మొత్తం అందరూ అమ్ముకున్నారు కానీ నేనైతే సైడ్ అయిపోయాను అక్కడ నుండి. ఎందుకంటే మళ్ళీ ఎవరి చేత ఎందుకో చెప్పించుకోవడం అని చెప్పి నేనైతే సైడ్ అయిపోయాను. సరే మా రేపు పొద్దున అయితే మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటివరకు ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.